గోటితో పోయేదానికి గొడ్డెలదాకా తెచ్చిన ఎస్పీ నరసింహను వెంటనే బదిలీ చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాజేష్ మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమన్నారు. నిందితుడైన సురేష్ రెడ్డిని కాపాడుతూ బీసీ అధికారులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. ఎస్పీ కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఒత్తిడికి తలొగ్గి రాజేష్ మృతికి కారణమైన వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. కోదాడ కోర్టులో చూపెట్టిన రిమాండ్ ఏదైతే ఉన్నదో నువ్వు హైకోర్టులో ప్రదర్శించినప్పుడు అది ఎందుకు తేలేదంటే ఎవరు బలి కావాలి? సిఐఏ కదా. అంటే బీసీని బలి చేయడానికి రెడ్డిని పోకుండా ఆపారా? ఫిర్యాదు అందుకున్నది సిఐయా? కేసు నమోదు చేసింది సిఐయా? అరెస్టుకు పోలీసులు పంపింది సిఐనా? అరెస్ట్ చేసింది సిఐనా? రిమాండ్ చేసింది సిఐనా? ఎస్ఐనే కదా. హైకోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాల్సింది ఎస్ఐని కదా. సిఐని ఎందుకు పంపిండ్రు? ఇవన్నీ ఎమ్మెల్యేతో కుమ్మక్కు కావడం వల్ల ఎస్పీ పై అధికారులను పక్కదారి పట్టించి కింద రెడ్డి సామాజిక వర్గం ఎస్ఐ ఉంటే ఆయనను కాపాడడానికి, పైన డిఎస్పీలు రెడ్డి ఉంటే వాళ్ళని కాపాడడానికి, ఎమ్మెల్యే చెప్పిన మాట వింటూ తానంటే తందానంటూ కేసును జటిలం చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నది ఎస్పీ. కేసు ఫైనల్ అయ్యేంత వరకు దీన్ని వదిలిపెట్టాం. రేపో మాపో రాష్ట్ర ఎస్సీ కమిషన్ రాక తప్పదు. వారం రోజుల్లో జాతీయ కమిషన్ విచారణకు సిద్ధపడుతుంది. నిన్ననే మానవ హక్కుల కమిషన్ నోటీసు తీసుకెళ్ళాం. ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ బయటకు తీసుకొస్తూనే ఉన్నాం. రిమాండ్ చేసే ముందు కోర్టు ప్రాంగణంలో ఇంజెక్షన్ ఇచ్చి రిమాండ్ చేస్తారా? రిమాండ్ చేసే ముందు కోర్టు ప్రాంగణంలో ఐకార్డ్ అనే ఇంజెక్షన్ ఇచ్చి రిమాండ్ చేస్తారా? అనారోగ్యాన్ని గురైతే, అనారోగ్య తీవ్రత ఉంటే జడ్జి ముందు ఆధారపరిచినప్పుడు జడ్జే కోర్టుకు అది హాస్పిటల్కి పంపుతారు. అందువల్ల ఆయన చనిపోవడం దారితీసింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మొదటి నుంచి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు ఎమ్మెల్యే మాటకే విలువనిచ్చాడు కానీ జరుగుతున్న విషయాన్ని పర్యవేక్షించలేకపోయాడు. పర్యవేక్షణ లోపము డిఎస్పీకి ఉంటే డిఎస్పీ ఎస్పీ పరిధిలోకి రాడా? ఇప్పుడు ఎస్ఐ చేస్తున్న దాన్ని సరిగా చూడలేకపోయిందని చెప్పి సిఐ మీద పెట్టేసినప్పుడు 4 రోజుల పాటు అక్రమ నిర్బంధంలో పోలీస్ స్టేషన్లో వీళ్ళుంటే మరి అక్కడ డిఎస్పీ ఆయన చూడకపోవడం ఆయన పొరపాటు కాదా? మరి 4 రోజుల పాటు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో, సూర్యాపేట జిల్లా పరిధిలో ఉండే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నిర్బంధంలో కొంతమందిని పెట్టుకున్నారనే విషయం మరి ఎస్పీకి ఎందుకు తెలియకుండా పోయింది? మీ నిర్లక్ష్యం కూడా లేదా? మీ నిర్లక్ష్యానికి మాదిగ బిడ్డ బలవుతే, మీ అందరూ బాధ్యులవుతే ఒక్క సిఐని మాత్రం బాధ్యులు చేస్తారా? మేం సిఐతో పాటు అందరినీ బాధ్యులు చేయమంటున్నాం. కానిస్టేబుల్ ఉన్నా, ఎస్ఐ ఉన్నా, సిఐ ఉన్నా, డిఎస్పీ ఉన్నా బాధ్యులు చేయమంటున్నాం. కానీ మీరు కింద ఎస్ఐను పట్టుకోరు, మీరు పైన డిఎస్పీని ఏమన్నారు? మధ్యలో మాత్రం ఒక బలహీన వర్గాల అధికారిని బలి చేస్తే మేము మౌనంగా ఉండాలా?